The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms, 20th Psalm, verse 5. నేటి దిన మన ధ్యానం కొరకై 20వ కీర్తన 5వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord fulfill all thy petitions. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. తెలుగులో Psalm 20 is considered as a prayer before war. 20వ కీర్తన యుద్ధానికి వెళ్లే ముందు చేసిన ప్రార్థనగా అనిపిస్తుంది. And Psalm 21 is considered as the praise after victory. 21వ కీర్తన విజయం సాధించిన తర్వాత స్తుతి కీర్తనగా కనిపిస్తుంది. This Psalm 20 is having many promises. 20వ కీర్తనలో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. And every promise is precious. ప్రతి వాగ్దానం కూడా అమూల్యమైనదే. Every promise gives us courage. ప్రతి వాగ్దానము మనకు ధైర్యాన్ని ఇస్తుంది. They give us great strength and liberty to pray for the praying person. కాబట్టి ప్రార్థన చేసే వారికి అది గొప్ప విజయాన్ని మనకి స్వాతంత్రాన్ని ఇచ్చేదిగా ఉంది. Though we are chosen children of God, we encounter many troubles, trials and tensions. మనం దేవుని చేత ఏర్పరచబడిన దేవుని పిల్లలమైనప్పటికీ కూడా అనేకమైనటువంటి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటాం. In our troubles, who is our help? మన కష్టాల్లో మనకి సహాయకులు ఎవరు? Whom can we approach for deliverance? ఆ విడుదల కొరకు ఎవరిని మనం ఆశ్రయించగలం? The psalmist is writing very confidently that we need not go to any man for help. కీర్తనకారుడు ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, సహాయం కొరకు ఏ మనుషుని చెంతకు వెళ్ళే అవసరం లేదు. But the name of God of Jacob is our defense. అయితే యాకోబు యొక్క దేవుని నామమే మనకి ఎంతో భద్రతగా ఉంది. In the first 6 verses of this psalm, ఈ కీర్తనలోని మొదటి 6 వచనాల్లో గమనిస్తే, and we can see 7 important things in which we can trust in the day of trouble. 7 ప్రాముఖ్యమైన విషయాలు, అంటే కష్టకాలంలో ఆయనను నమ్ముకొనులాగున 7 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. They are, అవి ఏమిటి అంటే, number 1, మొదటిది the name of God దేవుని నామము in verse 1. మొదటి వచనం. And secondly, రెండోది, in verse 2, రెండవ వచనంలో the sanctuary of God or Zion where the ark was kept. కాబట్టి ఎక్కడైతే ఆ మందసం ఉంచబడిందో ఆ పరిశుద్ధ స్థలము లేదా సియోను అనేటువంటి దేవుని ప్రదేశం. Number 3, మూడవది, in verse 3, our sacrifice. మూడవ వచనంలో మనము అర్పించేటువంటి అర్పణలు. And fourthly, నాలుగవది, in verse 5, the salvation. 5వ వచనంలో రక్షణ. And fifthly, ఐదవది, in the same verse, it is prayer. అదే వచనంలో ఉంది ప్రార్థన. And sixthly, ఆరవది, in verse 6, it is holy heaven. 6వ వచనంలో ఉంది కదా పరిశుద్ధాకాశము అని రాయాలి. And sixthly, 6వది, in verse 6, it is the power. 6వ వచనంలో ఉంది ఆయన యొక్క శక్తి గురించి మాట్లాడుతారు. Let us see these 7 things in detail. కాబట్టి ఈ 7 సంగతుల్ని వివరంగా మనం ధ్యానం చేస్తాం. Firstly, the name of God is a strong tower. మొదటిది దేవుని యొక్క నామము బలమైన దుర్గము. In Proverbs 18:10, it is written, సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది, the name of the Lord is a strong tower, the righteous runneth into it and is safe. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. We all know from Acts chapter 3 అపోస్తల కార్యములు 3వ అధ్యాయం నుండి మనందరికి తెలిసిన విషయం, how the lame man was healed by the name of the Lord. చూడండి, దేవుని నామమును బట్టి లేదా యేసు నామములో ఆ కుంటివాడు ఏ విధంగా లేచి నడిచాడో మనకు తెలుసు. There is power in his name. కాబట్టి ఆయన నామములో శక్తి ఉంది, బలం ఉంది. Secondly, the sanctuary of God. రెండవది దేవుని పరిశుద్ధాలయము. Sanctuary means the heavenly habitation or his dwelling place. పరిశుద్ధాలయం అనగా పరలోక నివాస స్థలం లేదా దేవుడు ఉండే స్థలం, దేవుని నివాస స్థలం. When the people of God gather in his sanctuary, దేవుని ప్రజలు ఆయన పరిశుద్ధాలయములో కూడినప్పుడు the Lord will reveal all his plans and show forth his wisdom to the world through the church. దేవుడు తన యొక్క ప్రణాళిక అంతయు అలాగే సంఘం ద్వారా నానా విధములైనటువంటి జ్ఞానమును లోకానికి కనపరుస్తాడు. God's ways can be found in God's sanctuary. కాబట్టి దేవుని మార్గములు, దేవుని విధానాలు దేవుని పరిశుద్ధాలయములో మనకు తెలియచేయబడతాయి. All our questions will be answered. మన ప్రశ్నలన్నిటికీ జవాబు దొరుకుతుంది. It is mentioned as join in this verse.
ఇక్కడ సియోను అనే మాట ఇక్కడ రాయబడింది. Because the temple was not built during the days of David and the ark of the Lord was in Zion. ఎందుకనగా దావీదు ఉన్న కాలంలో అప్పటికి ప్రత్యక్ష కూడా అంటే దేవుని మందిరం నిర్మించబడలేదు, మందసము సియోనులో ఉండేది. So let our lives be sanctuary centered. కాబట్టి మన జీవితాలు పరిశుద్ధాలయం కేంద్రీకృతమై ఉండును గాక. And thirdly, మూడవది our sacrifice. మనం అర్పించే బలులు, అర్పణలు. It is mentioned here as burnt sacrifice. ఇక్కడ దహన బలులు అని రాయబడింది. Out of all the 5 offerings mentioned in the book of Leviticus, లేవియాకాండం రాయబడినటువంటి 5 రకాల అర్పణలో నుండి and the first one is the burnt sacrifice. మొదటిదే దహన బలి. That means అనగా burning all our self-will, love, affections, etc. to ashes. మన స్వీయ చిత్తము, ప్రేమ, మక్కువ ఇవన్నీ కూడా కాలిపోవాలి, బూడిద అయిపోవాలి. It is declaring to the Lord that I will totally obey thy will. దేవా నేను పూర్తిగా నీ చిత్తానికి లోబడుతున్నాను అని తెలియచేయడం. Laying everything on the altar in the fire. కాబట్టి సమస్తమును కూడా ఆ బలిపీఠం మీద ఆ అగ్నికి ఆహుతి అయిపోవాలి. We all know that God asked Abraham to offer his only son, the son whom he loved, as a burnt offering. మనందరూ తెలుసు కదా, దేవుడు అబ్రహాముని అడిగాడు, తన కుమారుని బలి అర్పించవు, నీకు ఒక్కడై ఉన్న నీవు ప్రేమించు నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించు. In Romans 12:1, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో Paul says, పౌలు చెప్తున్నమాట, I beseech you therefore, brethren, by the mercies of God, that you present your bodies a living sacrifice, holy, acceptable unto God, which is your reasonable service. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమై ఉన్నది. When we offer our lives to God, it must be like the burnt offering. మన జీవితాలు దేవునికి అర్పించినప్పుడు అవి దహన బలిగా ఉండాలి. Nothing of ours should be seen. అంటే మనకు చెందినది ఏది కూడా అక్కడ కనబడకూడదు. So fourthly, కాబట్టి ఇప్పుడు 4వది salvation. రక్షణ. We all know salvation is of the Lord. మనకు తెలుసు కదా, రక్షణ యెహోవాది. The salvation we enjoy speaks of the victory that the Lord Jesus Christ wrought on the cross by defeating the principalities and powers of the enemy. మనం అనుభవించినటువంటి ఈ రక్షణ ఈ లోకం యొక్క లేక సాతాను యొక్క శక్తులు, శత్రువుని వీటన్నిటిని కల్వరి శిలువ మీద ఆయన జయించి మనకి ఆ రక్షణని ఇచ్చాడు. When we enjoy our salvation, we can appropriate his victory as our victory. మన రక్షణని మనం అనుభవిస్తూ ఉండగా, ఆనందిస్తూ ఉండగా ఆయన విజయాన్ని మన విజయముగా మనము దానిని చూడగలం. And fifthly, 5వది about prayer we read in verses 5 and 9 also. ప్రార్థన గురించి 5వ వచనం 9వ వచనంలో కూడా కనబడుతుంది. We all know that prayer is power. ప్రార్థన అనేది బలము, అది శక్తి అని మనకు It is a తెలుసు. proven saying that when a believer kneels down to pray to the Lord Almighty, then Satan trembles. ఒక విశ్వాసి సర్వశక్తుడైన దేవుని ప్రార్థించడానికి మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడు సాతాను వణుకుతాడని అది నిర్ధారించబడి రుజువైంది. Today, every one of us are having the privilege and access to approach the throne of grace for timely help. ఇది నాన్న సమయోచితమైన సహాయం కొరకు మనం ఆయన కృపాసనం యొద్దకు చేరేటువంటి అవకాశం, ఆధిక్యత ప్రతి విశ్వాసికి ఉంది. Our God is a prayer hearing and prayer answering God. దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. Therefore, we can approach the throne of grace with boldness. కాబట్టి ఎంతో ధైర్యంగా ఆయన కృపాసనం యొద్దకు మనం చేరగలం. One more great privilege is మరొక గొప్ప ఆధిక్యత ఏమిటిదంటే we can call him Abba Father. ఆయనని మన అబ్బా తండ్రి అని పిలవగలం. What a courage we get when we know that the Almighty God is our loving heavenly Father. సర్వశక్తుడైన దేవుడు మనకి ప్రేమగల పరలోకపు తండ్రిగా ఉండడం ఎంత గొప్ప ఆధిక్యత ఇది. And sixthly, 6వది in verse 6, 6వ వచనంలో we read that he will hear us from his holy heaven with the saving strength of his right hand. ఆయన రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును తన పరిశుద్ధ ఆకాశములో నుండి మనకు ఉత్తరం ఇచ్చారు. Heaven speaks of his glory. కాబట్టి ఆకాశము, పరలోకము ఆయన మహిమను గురించి మాట్లాడుతుంది. We know from history that even the heavenly beings like stars fought on behalf of his children. మనకి చరిత్రలో చెప్పబడినట్లుగా ఆకాశంలో ఉన్నటువంటి ఆ నక్షత్రాలు కూడా యుద్ధము చేశాయనే మాట మనకు తెలుసు. Judges 5:20 says, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది, they fought from heaven, the stars in their courses fought against Sisera. 5:20. మనం న్యాయాధిపతుల 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుతాం, నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను, నక్షత్రములు తమ మార్గములలో నుండి సీసెరాతో యుద్ధము చేసెను. Another encouraging example
is seen from the life of Joshua. కాబట్టి యెహోషువ జీవితం నుండి మనల్ని ప్రోత్సహించేటువంటి మరొక ఉదాహరణ చూడొచ్చు. He could command the heavenly beings, the sun and the moon, to stand still. కాబట్టి ఆకాశంలో ఉండేటువంటి సూర్యుడు చంద్రుల్ని శాసించగలిగినాడు ఆయన. And the sun stood still in Gibeon. ఆ సూర్యుడు గిబియోన్లో నిలిచిపోయింది. And also the moon in Azalon valley. చంద్రుడు కూడా అయ్యాలోను లోయలో ఆగిపోయాడు. Until the battle is over, they were like that only. ఆ యుద్ధము ముగించబడేంత వరకు అవి వాటి స్థానంలోనే నిలిచిపోయినాయి. And seventhly, from this portion, ఈ భాగంలో నుండి మనం 7వ మాట గమనిస్తే power of his right hand. కాబట్టి ఆయన దక్షిణ హస్త బలము. Once again, his hand, right hand, speaks of strength and victory. మరొకసారి ఇక్కడ తన దక్షిణ బలము అనేది విజయానికి సంకేతం. And his hand speaks of our protection. ఆయన హస్తము మనకి భద్రత గురించి మాట్లాడుతుంది. Talking about his sheep, the Lord promised the highest protection. చూడండి, తన గొర్రెల గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు తన యొక్క గొప్పదైన భద్రత గురించి మాట్లాడుతున్నాడు. In John's Gospel 10th chapter 28 and 29, Jesus says, యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29 వచనంలో యేసు ప్రభువారు చెప్పిన మాట, And I give unto them eternal life, and they shall never perish, neither shall any man pluck them out of my hand. My Father which gave them me is greater than all, and no man is able to pluck them out of my Father's hand. 28 and 29. 28, 29 వచనాలు. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. We are in the hands of Jesus. మనం యేసు ప్రభు చేతుల్లో ఉన్నాం. And Jesus' hand is in the hand of the Father. యేసు ప్రభు చెయ్యి తండ్రి అయిన దేవుని చేతిలో ఉంది. What a safest place it is. ఎంతటి భద్రతతో కూడిన స్థలం అది. Therefore, we won't trust on chariots or horses. అందుకనే మనము రథములను గుర్రములను ఆశ్రయించం, వాటిని బట్టి అతిశయించం. Neither do we trust in money, degrees, name and fame. అంతేకాదు మనం డబ్బు, డిగ్రీలు, పేరు, ప్రఖ్యాతి కూడా ఆశ్రయించాం. But in God we trust. అయితే దేవుని యందే మనం నమ్మిక ఉంచుతాం. When we trust in God, our trouble will be turned to triumph. మనం దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు మన కష్టాలు విజయముగా మారిపోతాయి. Our faith is in Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తునందు మన విశ్వాసం. And we are not afraid of people or situations. కాబట్టి మనం ప్రజలకైనా భయపడము, పరిస్థితులను బట్టి భయపడము. He is never failing God. ఆయన ఎన్నడూ తప్పిపోని దేవుడు. For all our problems of today and every day, నేటి దిన అనుదినం ఎదుర్కొనే మన సమస్యలన్నిటికీ let us get our strength from him based on the above 7 sources. కాబట్టి ఆయన యుద్ధ నుండి పైన చెప్పబడిన 7 ఆధారాల నుండి మనము బలము పొందుదాం. Then God will turn our burden into a blessing. అప్పుడు దేవుడు మన భారములన్నీ కూడా ఆశీర్వాదాలుగా మారుస్తాడు. Then he will prove today's promise. The Lord fulfill all thy petitions. అప్పుడు నేటి దిన వాగ్దానమును ఆయన నెరవేరుస్తాడు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. Are you going through any trouble? ఏదైనా కష్టం గుండా వెళ్తున్నావా? Any trial or tension? ఏదైనా ఆందోళనకరమైన పరిస్థితి, కష్టాలు ఉన్నాయా? Don't run to man. మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు. Don't run to kings. రాజుల దగ్గరికి వెళ్ళకు. And chariots or horses are not our trust. గుర్రములు, రథములు యందు మనం నమ్మిక ఉంచలేము. Oh, the Lord of Jacob. కాబట్టి యాకోబు దేవుడు, He is our high tower. ఆయనే మనకి ఉన్నతమైన He is our దుర్గం. highest protection. ఆయనే మనకు అత్యంత గొప్పదైన భద్రత. May God help you. దేవుడు నీకు సహాయం May God lead you చేయనుగాక. the whole day. ఈ దినమంతయు దేవుడు నిన్ను May నడిపించునుగాక. God bless you. దేవుడు నిన్ను దీవించునుగాక. At the end of every message, we have uploaded some slides. ప్రతి వర్తమానం యొక్క చివరిలో కొన్ని స్లైడ్స్ మేము పెడుతున్నాము. Don't forget to go through those slides. మరి ఆ స్లైడ్స్ దయచేసి మర్చిపోకుండా చూడండి. God bless you all.
Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.